జై భద్రకు సన్న మనం ఇట్లా కుల ఘర్షణలు మత ఘర్షణలు వర్గాలు విభేదాలు కులాలు చిచ్చు మతాలు చిచ్చు వీటిని విభజించి పాలించేదే రాజకీయమైంది కాబట్టి ఈ రాజకీయాన్ని పాతంలో దొక్కి మన ఆయన వీరభద్ర వీరభోగ సంద్రాలు వచ్చి మనుషులాగా బతికే తల్లి చేస్తానన్న పోటీ పడి బతకండి. పోటీతత్వంతోన క్రమశిక్షణతోన ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఈ శరీరాలతో వచ్చినాం, ఈ శరీరం కర్మేమి ఇక పుట్టించిన తల్లిదండ్రులను సేవ చేసుకోవాలా, పెళ్లి చేసుకున్నాక భార్యను పోషించుకోవాలా, తర్వాత మంచి సక్రమైన సంతానంతోన వాళ్ళకి మంచి బుద్ధులు విద్యా బుద్ధులు నేర్పించి మంచి పౌరులను అందించాలి దేశానికి. తర్వాత వాళ్ళ జీవితాలు దిద్ది వాళ్ళ జీవితం వెలిగిస్తే మన జీవితం ధన్యం. ఇది కర్మ సిద్ధాంతం. దీంట్లో ఎన్నో ఆరోగ్యాల విషయాల్లో రకరకాల కర్మ సిద్ధాంతం ప్రకారం అన్నీ వస్తుంటాయి. కానీ భగవంతుని నమ్ముకునే దాన్ని బట్టి, మనం ఉండే క్రమశిక్షణ బట్టి, మనం ఉండే పద్ధతులు బట్టి మన జీవితాలు వెలిగిస్తాడు ఆ భగవంతుడు. అది అల్లా రూపంలో అయినా, యేసుప్రభు రూపంలో అయినా, ఈశ్వర రూపంలో అయినా ఎవరైనా ఏమని అనుకోండి. కానీ సిద్ధాంతాలు మాత్రము కొన్ని కఠినం పెట్టినాడు. మాంసం తినకూడదని ఒక జీవన సంపి తినడము మానవత్వం కాదు. ఫస్ట్ ఇది ఒకటే మానుకుంటే అందరూ ఎలుగుతారు. జై వీరభద్ర సార్ నమో నమో.